చాలా మంది ఈ ఉయ్యాల గురించి అడుగుతా ఉన్నారు. మేము యాక్చువల్గా జస్విత్కి 1 ఇయర్ దాటేసాక తీసుకున్నాము. యూజువల్గా మనకి ఉయ్యాలు ఊపేవి ఉంటాయి చూసారా, అంటే క్రేడిల్ లాగా వచ్చేది, ఆ టైప్ వాడాము. కానీ 1 ఇయర్ వరకే అది ఉంటుంది. 1 ఇయర్ తర్వాత అది చిరిగిపోవడం లేదా దాంట్లో నుంచి పిల్లలు పడిపోవడం ఇలా జరుగుతుంది. ఇదైతే ఈ ఉయ్యాలు మేము చూసిన తర్వాత చాలా నచ్చేసింది. ఇది మేము అమెజాన్లో వీడికి దూకేయాలని ఉంది. మేము అమెజాన్లో తీసుకున్నాము. అరౌండ్ 1400 అలా పడింది. ఈ ఉయ్యాలు ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. అట్లాగే విండోకి ఫిక్స్ చేసేసుకుంటే చాలు. తర్వాత ఇట్లా బేబీని లోపల పడుకోబెట్టి జస్విత్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయినా కూడా ఈ ఉయ్యాలు హాయిగా ఉంటుంది. మస్కిటో నెట్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఈ ఉయ్యాలు ఏంటంటే పాతకాలం లాగా ఇట్లా మనకి స్ప్రింగ్తో పనిచేస్తుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా విండోకి జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే చాలు, మనకేం భయం అక్కర్లేదు. లోపల వాళ్ళకి కొంచెం ఏంటంటే గాలి అది సరిగ్గా ఆడదు, కానీ ఏసీ అట్లా యూస్ చేస్తాం కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. తొందరగా పడుకుంటారు. అలాగే వాళ్ళకి ఏంటో వెచ్చగా కంఫర్టబుల్గా ఉండి ఎక్కువసేపు పడుకుంటారు. జస్విత్కి ఉయ్యాల్లోకి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. పడుకున్నానా జస్విత్? బొజ్జో కళ్ళు మూసుకో. బాగుందా ఉయ్యాల? ఇలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. తొందరగా పడుకుని పోతారు ఇలా ఊపంగానే. హార్డ్లీ ఒక 5 మినిట్స్ కూడా ఊపక్కర్లేదు. అలాగే వాళ్ళకి కొంచెం లోపల సెక్యూర్డ్గా కూడా అనిపిస్తుంది. వాళ్ళు లేచిన ఈ నెట్ అది ఉండడం వల్ల కింద పడరా అనమాట. సో ఇది చాలామంది అడిగారని చెప్తున్నా. అమెజాన్లో ఉంటుంది. మేమైతే బీటూట్ అనే కంపెనీ నుంచి తీసుకున్నాము. ఇది ఏదైనా ఒకటే, స్ట్రాంగ్గా ఉందా లేదా చూసుకోవాలంతే. ఇది 1 ఇయర్ దాటిన పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి పుట్టినప్పుడే ఇది తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. మేమేంటంటే అది అలవాటు అయిపోయి సహస్రాకి అదే తీసుకున్నాం. బట్ 1 ఇయర్ తర్వాత కూడా వీడికి ఉయ్యాల్లోనే ఇంకా నిద్ర అలవాటు. సో దీంట్లో పడుకోబెడతాము డే టైంలో అయితే. మేమైతే నైట్ కూడా ఫస్ట్ వీడిని ఇక్కడ ఇందులో పడుకోబెట్టేసి తర్వాత మంచం మీద వేసేసుకుంటే ఫాస్ట్గా నిద్రపోతారు. మనకి మెయిన్ ఈ పిల్లల్ని నిద్రపోచ్చడమే పెద్ద పని కాబట్టి. గుడ్ నైట్ జస్విత్, గుడ్ నైట్. అండ్ ఇది బాగా వాషబుల్ కూడా. ఏదైనా ఈజీగా తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాషింగ్ మిషన్లో కూడా మనం వేసుకోవచ్చు. ఈ నెట్ కానీ లోపల అంతా ఓపెన్గా తీసేసి మనం వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు.